శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 7 తులా రాశి వారికి మీ పరువు పేరు పోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 తులా రాశి వారికి ఏప్రిల్ 7న మీ పరువు పేరు పోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవబోతున్నాయో, తెలుసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో, అలాగే దేవతారాధన ఏది మేలు చేకూరుస్తుందో, ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే తులా రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సహనం, ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారు నీతి నియమాలను పాటిస్తూ ఉంటారు. జీవితంలో స్వయం కృషితో ఉన్నత స్థానంలోకి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తులారాశి వ్యక్తులు. తులారాశి వ్యక్తులు అందం, ఆకర్షణతో పాటు దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునేటటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అయినప్పటికీ పాత స్నేహాలను ఎక్కడ కూడా విడిచిపెట్టరు. క్రమశిక్షణకు, సమయపాలనకు విలువనిస్తారు. కానీ క్రమశిక్షణ నిలవలేని పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 ఏప్రిల్ 7న వీరి యొక్క పరువు పేరు పోయేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. తెలిసి తెలియకుండా మీరు మాట తీరుని కంట్రోల్ చేసుకోకపోవడం కారణంగా మీకైతే కనుక ఒక ప్రమాదం ఏర్పడుతుంది. దీని కారణంగా మీకు ఒక వివాదంలో మీరు తెలిసి తెలియకుండా మాట్లాడడం కారణంగా మీరు సపోర్ట్ చేసిన వ్యక్తుల యొక్క తప్పు ఉండడం కారణంగా వారికి సపోర్ట్ చేసినందుకు మీకైతే కనుక పేరు మర్యాదలు పోతాయి. అటువంటి వ్యక్తుల తప్పులను మీరు కప్పిపుచ్చడానికే ప్రయత్నిస్తున్నారని అందరూ అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి మీ వద్ద చెప్పిన మాటలు అన్ని అబద్ధమని మీరైతే తెలుసుకోలేకపోతారు. మీకు తెలిసినటువంటి అంతవరకే విషయాన్ని మీరు పూర్తిగా తెలుసుకోకుండా మాట జారి ఎదుటి వ్యక్తులను అనడం ద్వారా తప్పు చేయనటువంటి వ్యక్తి మాటలు పడడం చేత మీరైతే కనుక ఈ సమస్యను సృష్టించిన వారవుతారు. దీన్ని మీరే పెద్దది చేసిన వారవుతారు. మీకు తెలిసినటువంటి వారు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఈ వివాదం కారణంగా మీరు తప్పుని సమర్థిస్తున్నారని భ్రమపడతారు. కానీ మీకు విషయం తెలీదు. పూర్తిగా తెలుసుకోకుండా మీరు భ్రమపడ్డారని మీకు కూడా తెలీదు. ఇక ఇది మీకు తెలిసి తెలియకుండా జరిగిపోతుంది. దీని కారణం చేత మీకు పరువు పోతుంది, పేరు మర్యాదలు పోతాయి. మీరైతే కనుక ఒక చెడు నిందని మోయవలసి వస్తుంది. ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పి సహాయాన్ని కోరేటటువంటి వ్యక్తుల నుండి మీరైతే దూరంగా ఉండాలి. లేదంటే కనుక ఇదే పరిస్థితి మిమ్మల్ని చాలా ఇబ్బందికరమైన ప్రదేశంలోకి నెట్టివేస్తుంది. జీవితంలో ఇటువంటి సంఘటనలు మీకు ఇంతకు ముందు ఎదురైనప్పటికీ కూడా మీరు స్నేహ బంధాన్ని, అలాగే మీరు యొక్క బంధువులని మీరు తప్పకుండా అటువంటి వ్యక్తులకు సహాయం చేస్తున్నారు. మీరు తెలిసి తెలియకుండా చేసిన ఈ పని కారణంగా ఏ తప్పు చేయనటువంటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీని కారణం చేత అవతలి వ్యక్తుల యొక్క బాధ మీకు అర్థం కాకపోవచ్చు. దయచేసి ఇటువంటి పరిస్థితిలో కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుని పరిస్థితిని చక్కగా ఆలోచించి మీరు నిర్ణయాలను తీసుకోండి. మీకు మేలు కలుగుతుంది. ఇక మీ యొక్క పేరుకి, మర్యాదకి భంగం కలగకుండా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ఇనుము వ్యాపారంలోనూ, టెక్నికల్ రంగాల్లోనూ రాణిస్తారు. కళా రంగాల్లో ఆసక్తి ఉన్నవారు చక్కటి అవకాశాలను పొందుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి రాజకీయ పరమైన ప్రవేశం చేయాలని ఆలోచించే వారికి నూతన వ్యక్తుల పరిచయం ద్వారా ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ యొక్క రాశి వారికి భాగస్వామి వ్యాపారం కలిసిరాదని చెప్పుకోవాలి. ఈ యొక్క రాశి వారు వ్యాపారంలో నూతనమైన మార్పులను, మలుపులను తీసుకురావాలని ఆలోచిస్తూ ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం ద్వారా, తులసి కోటకి ప్రతినిత్యము దీపారాధన చేసుకోవడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతలను ఆరాధించినంతటి పుణ్య ఫలాన్ని కూడా ఈ యొక్క రాశి వారు పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఇటువంటి ప్రతి ఒక్క మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.